ఎక్కడికైనా వైజాగ్కైనా హైదరాబాద్కైనా నీళ్లు నదుల నుంచి తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్లు కట్టి అందులో నీళ్లు పోసి అక్కడ నుంచి ఆ పక్కన మనకి వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ పెట్టి దాన్ని శుభ్రం చేసి మనకి ఊరంతా ఇస్తారు, అంతే కదా. అలా కాకుండా రిజర్వాయర్లో నీళ్ళు అట్టాగే పోస్తూ ఉంటే ఏమవుతుంది, మునిగిపోతుంది. అక్కడ రిజర్వాయర్లోకి నీళ్లు రానియకుండా కట్టడి చేయడానికి గేట్ ఉంటుంది. ఇప్పుడు వాగుకి, కొండవీటి వాగుకి, పాలవాగుకి గేట్ ఎవడు పెడతాడు, ఎక్కడ పెడతారు? కాబట్టి ఆ వాగుల్లో నీళ్లు వర్షాలు, కొండపోత వర్షాలు వచ్చినప్పుడు వచ్చేస్తాయి. దానికి తుఫాన్లు అక్కర్ల, మామూలు కొండపోత వర్షాలు వర్షాకాలంలో 2 సార్లు 3 సార్లు వాటర్ వచ్చేస్తాయి. ఈ వచ్చిన నీళ్ళన్నీ ఇప్పుడు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నదిలోకి పోస్తారు, ఒక ఆస్పెక్ట్. ఇంకోటి పల్లంగా అవుతుంది. ఇప్పుడైతే ఊర్లంతా ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఈ నీళ్ళని 2 రిజర్వాయర్లో పెడతారు. ఆ రిజర్వాయర్లో ఉన్న వాటర్ని ప్యూరిఫై చేసి రాజధాని ప్రాంతం మొత్తానికి మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, గుడ్. ఆ ప్లాంట్ కట్టాలి కదా అక్కడ. ఆ ప్లాంట్ ప్రతిపాదన ఇంతవరకు ఏమీ ఆలోచించినట్టు లేరు. అప్పుడు ఏమవుతుంది, రిజర్వాయర్లో నీళ్లు వస్తాయి. ఒకసారి రెండోసారితో నిండిపోతుంది రిజర్వాయర్, లేదా మూడోసారితో నిండిపోతుంది, 4ఓసారి నీళ్ళు వస్తాయి. ఏం చేస్తారు? ఇప్పుడు మీకు హైదరాబాద్లో హైడ్రా ఎందుకు కట్టారండి?